104 verses 10 and 11. You make springs gush forth in the valleys. You make springs gush forth in the valleys. They flow between the hills. They flow between the hills. They give drink to every beast of the field. They give drink to every beast of the field. The wild donkeys quench their thirst. The wild donkeys quench their thirst. తెలుగులో చూద్దాము. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును. కొండల మీద నుంచి నీళ్లు కారటం మనం చూస్తూ ఉంటాం, వాటర్ ఫాల్స్. తర్వాత లోయల్లో కూడా నీళ్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు పుట్టించినటువంటి వాటర్ అదిని రాయబడి ఉన్నది. అవి మన్యములలో పారును. మన్యములు అంట, అందులో పారుతూ ఉంటాయంట, ఫ్లో అవుతూ ఉంటాయి. అడవి జంతువులన్నింటికి దాహం ఇచ్చును. ఈ కొండల్లోనూ లోయల్లోనూ మన్యములలోనూ వాటర్ దేవుడు సృష్టించడానికి కారణం ఏంటంటే అడవి జంతువులన్నీ కూడా దాహం తీర్చుకోవటానికంట. ప్రియమైన వాటారా, వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. మిగతా ఫారెస్ట్ యానిమల్స్తో పాటు అడవి గాడిదలు కూడా దప్పి తీర్చుకుంటాయని రాయబడినది. దేవుడు ఎంత ప్రియమైన తండ్రి చూడండి. ఆయన సృష్టి మొత్తంలో కూడా ప్రతి ప్రాణిని తృప్తిపరిచే దేవుడు, ప్రతి ప్రాణికి ఆహారం ఇచ్చే దేవుడు. అరచపిల్ల కాకులకు కూడా ఆహారం చేయను అని మరొక చోట రాయబడి ఉన్నది. ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకు దేవుడుగా కాకపోతే మనం ఏమైపోయేవాళ్ళము? ఆయన సృష్టిలో ఉన్నటువంటి మనము ఆయన గణపరచవలసిన వారమై ఉన్నాము. మరి అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది మన ఇష్టమే అనుకోండి. కానీ మరి మన తండ్రిని మనం గణపరుస్తాం కదా, మన తండ్రి మాట మనం వింటాం కదా. అలాగే మనం కూడా దేవుని మాట వినాలి. ఆయన సృష్టి అయినటువంటి మనము సృష్టికర్త అయిన ఆయన మాట వినాలని ఆయన ఎంతగానో కోరుకొనిచున్నారు.